హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఒక మంచి సిరీస్తోని G5లోని ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా సిరీస్ మొత్తం ఎంజాయ్ చేయడమే కాదు, దాని నుంచి ఒక చిన్న అవేర్నెస్ కంటెంట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇందులో శ్రీకాంత్ గారు పరశురామ్గా యాక్ట్ చేయడమే కాకుండా చాలా తక్కువ టైంలోనే తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ మొత్తంలోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన ద తెలుగు G5 మన ముందు అయితే అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ మన ముందుకైతే ఆల్రెడీ స్ట్రీమింగ్ అయిపోతుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో అందులో ఒక 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనతో ఉన్నాయి. మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ లాయర్ గారు, హలో పోలీసర్ గారు, నమస్తే. చూడలేదు అంతే అంటారా? చూడలేదు అనుకుంటున్నామా? లాస్ట్ 6-7 ఎపిసోడ్స్లోని మీరు ఇచ్చి చిన్న ట్విస్ట్ చాలా సర్ప్రైజ్గా ఉంది మాకు. మీరేమో చూడలేదు అంటారు అంటే అందుకని డౌట్ వచ్చింది. ఓకే. సో ఎందుకంటే లాస్ట్లోని యమునా గారు మీకు హెల్ప్ చేయడం వల్లే కదా మొత్తం అంతా జరిగేది. చేసుకోవాలి మ్యామ్, ఎందుకు మీరు యాక్టర్స్గా ప్రూవ్ చేసుకుంటారు, మీరు యాక్టర్స్గా ప్రూవ్ చేసుకుంటారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక స్ట్రైట్ తెలుగు సిరీస్ అండ్ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ G5 అంటే ఒక మంచి ప్లాట్ఫామ్లో రావడం అండ్ మీరు బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేయడం అండ్ సర్ప్రైజ్ అయ్యాను మ్యామ్. నిజంగా వేదాల అంటే ఒక క్యారెక్టర్ మీరు పుల్ ఆఫ్ చేసిన విధానం కానీ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు చూస్తాం సమీర్ అంటే లాస్ట్ 6th ఎపిసోడ్ వరకు మాకు దాచిపెట్టారు, లోపల ఇంకా చాలా ఉన్నాయన్నట్టు. బట్ ఎలా పుల్ ఆఫ్ చేయగలిగారు? ఎందుకంటే అంత రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ పరశురామ్ అంటే ఆ వరల్డ్లోని వేదాకున్న కాన్ఫిడెన్స్, ఆ పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఏ క్యారెక్టర్లోని కనపడలేదు. ఎలా పుల్ ఆఫ్ చేయగలిగారు అది? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఒక హ్యూజ్ ఫ్యాక్టర్ ఇస్ హౌ వెల్ వేదా ఇస్ రిటన్. అండ్ చాలా డీటెయిల్గా రాశారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తిని ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆల్రెడీ డైరెక్టర్ అండ్ రైటర్స్ రాసుకొని పెట్టుకున్నారు రెడీగా. సో అది చాలా హెల్ప్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఐడియా దట్ ఒక అమ్మాయి హూ వాంట్స్ టు డూ ద రైట్ థింగ్, ఏదైనా చెడు జరుగుతుంటే సైలెంట్గా ఉండదు, ఆ డెఫినేషన్ సరిపోయింది టు అండర్స్టాండ్ హూ వేదా ఇస్. గ్రేట్. సో సమీరాని మాకు మొత్తం క్యారెక్టర్స్ లాగా ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్లా దాచి ఉంచారు. బట్ మీ పేషెన్స్ టెస్ట్ ఎలా ఉంది యాక్టర్గా? ఎందుకంటే మీరు చూపించే ఇంపాక్ట్ సిరీస్ మొత్తాన్ని ఒక డిఫరెంట్ వర్షన్లోకి మాకు చూపిస్తుంటుంది కదా. సో హౌ యూ ఎంజాయ్ యాజ్ ఎ సమీరా? ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఓకే. చాలా డిఫికల్ట్ ఉండే ఒక 1 month వరకు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా రాయడం, బికాస్ పీపుల్ న్యూ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్. కానీ నా క్యారెక్టర్ గురించి నేను ఏం చెప్పలేకపోయా, ఎవరికి చెప్పలేకపోయా. మా ఫ్యామిలీ కూడా దే నాట్ నో అంటిల్ ద డే ఆఫ్ రిలీజ్. మా తాతయ్య అయితే 4th ఎపిసోడ్ చూసి నువ్వు అబద్ధం చెప్పావుగా, దీనికి నువ్వు షూట్ చేయలేదు, నిజం చెప్పు, అసలు ఉన్నావా ఇందులో, భయపడుతుంటారు ఎక్కడుంది స్నేహం ఎక్కడ రావట్లేదు అన్నట్టు డౌట్ వస్తుంది. బట్ యా, ఐ ఎంజాయ్డ్ ద క్యారెక్టర్ a lot. I love the way it was written. I love the way the suspense was held. నాకు ప్రివ్యూ అప్పుడు కూడా 2 episodes రిలీజ్ చేస్తే someone came and asked, అసలు నిజంగా సమీరా ఉందా లేదా వాళ్ళ ఫాదర్ కి హీ హాజ్ మెంటల్ ఇల్నెస్ కాబట్టి అట్లా అనుకుంటున్నారా, సమీరా లేదు కదా అంటే లేదు అని చెప్పారు. బట్ యాజ్ యాక్టర్ కాకుండా ఆడియన్స్ గా మార్వెల్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎలా ఎంజాయ్ చేశారు అందులో స్పైడర్ మ్యాన్ కి? హౌ డు యు నో దట్? ఎన్నిసార్లు చూసారో ఫస్ట్ మాకు అది తెలియాలి. ఎందుకంటే మీరు స్పైడర్ మ్యాన్ కి ఇంకా పెద్ద ఫేవరెట్ కాబట్టి. అవునవును. అండ్ అందులోని ఆండ్రూ గార్ఫీల్డ్ ని తర్వాత టామ్ హాలండ్ బాగా ఇష్టపడతారు కాబట్టి. వాట్ ఇస్ హ్యాపెనింగ్? సో యు వాంట్ టు నో ఎన్నిసార్లు చూసారు బ్రాండ్ న్యూ డే? నాకు చాలా సార్లు చూడాలని ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ షూట్ గ్యాప్ లేదు, ఎక్కలేదు కాబట్టి ఒకటేసారి చూసాను. ఒక్కసారి చాలా హార్ట్ఫుల్ గా చూసాను, మళ్ళీ చూడాలని ఉంది. బట్ సంథింగ్ డిఫరెంట్ కదా పీటర్ పార్కర్ జర్నీ. చాలా మందికి నచ్చలేదు అన్నారు కానీ వాళ్ళకి కామిక్స్ తెలియదు అనుకుంటా. బట్ ఐ లవ్డ్ స్పైడర్-మ్యాన్. ఐ లవ్డ్ ఇట్. ఐఎమ్ వెరీ షాక్ దట్ మీకు తెలుసు. నేను ఎక్కడ సోషల్ మీడియాలో కూడా పెట్టలేదు. మీరు అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండట్లేదు ఇద్దరు. అసలు ఒక యాక్ట్రెస్ గా మెయిన్ ఉండాల్సిందే అది. బట్ ఎందుకో మీరు జెన్జీ అయినప్పటికీ కూడా మీరు ఎందుకో దాంట్లో కొంచెం ల్యాక్ ఆఫ్ ఉంటారు. అది ఎప్పుడన్నా అనుకున్నారు ఇద్దరు? యాక్టర్స్ గా మెయిన్ గా ఉండాల్సింది యాక్టింగ్. ఓకే. సో ఇక్కడ చాలా సార్లు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో అందుకని కూడా నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి రీజన్ కూడా అది. సో దట్ పీపుల్ అండర్స్టాండ్ దట్ నేను కాంటెంట్ క్రియేటర్ని కాదు, నేను యాక్టర్ని. నాకు కాంటెంట్ క్రియేషన్ చేసే అంత తెలివి లేదు. మీరు స్క్రిప్ట్ ఇస్తే నేను యాక్ట్ చేయగలను అంతే. సో అందుకని ఒక లిటిల్ డిస్టెన్స్. కొంచెం మీ ఫీడ్బ్యాక్ ఏంటి దాని? I hate to say for everything same as her, but yeah, actually same as her. Because yeah, నాకు కూడా చాలా మంది చెప్తుంటారు కీప్ డూయింగ్ రీల్స్ అంటూ, బికాజ్ that keeps you relevant. నేను అది కూడా ట్రై చేస్తాను. ఇఫ్ యూ సీ మై ప్రొఫైల్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రీల్స్, బట్ ఐ ట్రై డూయింగ్ ఇట్ ఇన్ స్టోరీ బేస్డ్. కొంచెం స్టోరీ బేస్డ్గా ఏదైనా చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను.
అండ్ లాస్ట్ 4 daysగా యాక్టివ్ ఉండకపోవడం వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఐ జస్ట్ కుడెంట్ పోస్ట్ ఇట్ బికాస్ మళ్ళీ క్యారెక్టర్ రివీల్ అయిపోద్ది. ఫ్రైడే రిలీజ్ అయింది, సండే వరకన్నా వెయిట్ చేయాలి కదా. సండే నుంచి ఐ స్టార్ట్ పోస్టింగ్, అయిపోయింది ఇనఫ్ టైం. నౌ ఐ కాంట్ కీప్ ఇట్ ఇన్ సైడ్. అంటే కొంతమంది యాక్టర్స్ లో మీలో ఉన్న స్పార్క్ కొంతమంది బాగా గుర్తిస్తూ ఉంటారు, అండ్ ఒక స్టేజ్కి వచ్చింది ఆడియన్స్ అందరూ కూడా దాన్ని గుర్తిస్తుంటారు. బట్ ఎస్పెషల్లీ స్నేహల్ మీ దగ్గరికి G5 ఎప్పుడు వచ్చినా కూడా ఆ ప్రామిసింగ్ క్యారెక్టర్ మీ దగ్గరికి వస్తుంటుంది. అమృతతో ఒకసారి ప్రూవ్ చేశారు, అండ్ నౌ సమీరతోని. శైలజ 2019 కరెక్ట్. సో హౌ యూ ఎంజాయ్, ఎందుకంటే మెయిన్గా హలోవర్లో మీరు చేసిన ఆ డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్కి మీరు 7 months ఆల్మోస్ట్ మీరు గోత్రూ అయ్యారు ఆ సైన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా. అగైన్ మళ్ళీ అలాంటి ఒక ప్రామిసింగ్ క్యారెక్టర్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు వెరీ నైస్ హోంవర్క్. ఎక్సైటెడ్ యు ఆర్ అనేది, అంటే ఎంత ఎక్సైట్ అవుతుంటారు, ఎందుకంటే G5 ఆల్రెడీ మీకు ఎలాంటి స్టేజ్ సెట్ చేసిందో తెలుసు కాబట్టి. ఈసారి సమీరా మీ దగ్గరకు వస్తున్నప్పుడు హౌ ఎక్సైటెడ్ యు ఆర్ ఎట్ దట్ టైం? I don't know how Z5 catches me for such interesting roles. Right. Very first time Shailaj చేసినప్పుడు కూడా I was very much excited. I got nominated also. That was the place where I got excited. ఆ టైంకి నాకు తెలుగు కూడా సరిగా రాదు. మీరు అందులో గమనించిన డబ్బింగ్ నేను చెప్పలేదు ఫర్ శైలజ. 2019 అది. Then 2022లో it came with Amrita. I'm so grateful for that role because doing a deaf and dumb character was also in my wish list. ఆ ప్రాజెక్ట్ రావడం కూడా ఐ వెయిటెడ్ ఫర్ 2-3 ప్రాజెక్ట్స్. అది స్కిప్ చేస్తూ ఇంతకు ముందు వచ్చిన డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్స్ నాకు అంత ప్రామిసింగ్గా అనిపించలేదు. దెన్ దిస్ వన్ అమృత వాజ్ అగైన్ వెరీ నైస్. అండ్ దాంట్లో కూడా నేను 7 months నాకు హోంవర్క్ పడింది, ఎందుకంటే డైలాగ్స్ ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్ ఈజీ ఉంటుంది. నాకేమైనా ఇంప్రూవ్ అంటే ఐ కాంట్ డిపెండ్ ఆన్ ద లిమిటెడ్ థింగ్. అందుకని నేర్చుకున్నా, అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ సమీరా సో నేను 10 yearsగా చేస్తున్న క్యారెక్టర్స్ అన్నిట్లో దిస్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫర్ మీ. అంటే నాకు ఇంతకు ముందు కూడా అఫ్కోర్స్ ఐ ట్రైడ్ పర్ఫార్మింగ్ ద బెస్ట్, బట్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ టుక్ సంథింగ్ ఫ్రమ్ మీ ఫర్ ద పర్ఫార్మెన్స్. It was very different and very nice. Great. It was very disturbing at places, but I enjoyed the process. అంటే నార్మల్గా ఆడియన్స్గా మేము యాక్టర్స్ని జర్నీ చూస్తున్నప్పుడు మీలో ఫైర్ కనబడుతూ ఉంటుంది, అప్పటికప్పుడు మేము ప్రూవ్ చేసుకోవాలని. బట్ ఎందుకో మీ జర్నీలోని మీరు చేసిన క్యారెక్టర్స్లోని నేను అసలు స్టార్టింగ్లోనే నేనేంటో అందరికీ తెలియాలి అన్నట్టు అంత వెస్టైల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఇందులో చూస్తుంటే ఒక డిఫరెంట్ ప్రొఫెషన్, స్టార్టింగ్లోని చూసుకుంటే అంత బోల్డ్ ప్రొఫెషన్స్ని, అంత వ్యాస్ట్ ప్రొఫెషన్స్ స్టార్టింగ్లోనే ట్రై చేస్తున్నారు కదా. I just love it. బట్ అది అంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? మెయిన్గా ఒక్కొక్కరితో ఒక జర్నీ పాత్ ఉంటుంది, నేను ఇలా చేయాలి అన్నట్టు. బట్ స్టార్టింగ్లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా అనేది. అంటే అట్లా పర్టికులర్ థాట్ ఏం లేకుండే, ఐ జస్ట్ లైక్ టు ఎక్స్ప్లోర్. ఇఫ్ యు సీ మై అదర్ వర్క్ ఆల్సో, అంటే నేను నార్మల్ అమ్మాయిలా ఐ డోంట్ రిమెంబర్ వెన్ డిడ్ ఐ యాక్ట్. ఎవ్రీ టైమ్ ఐ టుక్ I like to challenge myself. I would also like to do a normal character. I would definitely like to. Kani I still root more for challenging characters. Edo maza vastadi ante. It feels good to step out of comfort. Yeah, it just feels good. Great. ఎందుకంటే ఆఫ్టర్ 30/21 మీకు వచ్చిన ఫేమ్కి కానీ ఆ లైమ్ లైట్కి కానీ ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బ్యూటిఫుల్ లీడ్ రోల్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీ మోటో ఎలా ఉంటుందంటే ఆర్ట్ ఎక్కడన్నా ఆర్టిస్టే, బట్ ఎలాంటి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటాము అనేది మీరు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉంది అనన్య గారికి చేస్తున్నవన్నీ అవన్నీ కూడా? ప్లస్ అంటే ఆ మధ్యలో మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ అనిపించవచ్చు, లేకపోతే అనన్య గారిని మేము మిస్ అవుతున్నాం అనుకోవచ్చు, కవర్ సాంగ్స్ అరేంజ్ చేసి ఉండొచ్చు, ఇలాంటి ఒక సినిమా చేసి ఉండొచ్చు, అర్థమైంది అనుకో సిరీస్లే. సో డిఫరెంట్ ఉంటుంది కదా. బట్ మీరు ఎలా సెట్ చేసుకున్నారు నా ప్లాట్ఫామ్ నేను చేయాలి అని అంటే ఎలా ఉండాలి అనేది? నేను నా ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి ఈదర్ నా యాక్టింగ్ నేను ప్రూవ్ చేసుకోగలగాలి, ఆర్ నేను నాకు రాంది ఏదైనా నేర్చుకోగలగాలి. ఈ రెండు టార్గెట్గా పెట్టుకొని వెళ్ళాను. సో నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ మీరు చూసినా ఈదర్ నేను యాజ్ అన్ యాక్టర్ షైన్ అయి ఉంటాను, లేకపోతే నేను ఒక స్టెప్ అప్ వెళ్ళి ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో నేర్చుకొని ఉంటాను. నేను పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ చేసినప్పుడు కూడా ఆ పెద్ద సెట్లో నేను నేర్చుకున్నా ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఒక పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ కింద అని. సో అన్నీ నేను అలా చేస్తూ ఇప్పుడు వేద దగ్గరికి వచ్చాను. అండ్ ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఐఎమ్ రెడీ టు టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీ.
నేను నేర్చుకున్నాను, నాకు అర్థమైంది ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, సినిమా ఎలా వర్క్ అవుతుందని. సో ఇప్పటి నుంచి యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ లీడ్ రోల్స్ ఫ్రమ్ మీ. అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా యాక్టర్స్ని ఆడిషన్ చేసేది లేకపోతే వాళ్ళు ఆన్బోర్డ్ అయ్యేది ప్రాసెస్ మెల్లమెల్లగా ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది. ఒక టైంలోని ఆడిషన్స్, తర్వాత యూట్యూబ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి అలాగా. సో ఒక టైంలోని మీరిద్దరు కూడా స్కెచ్ వీడియోస్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ రీసెంట్గా గౌరీప్రియ లాంటి పర్ఫార్మెన్స్ మేము చూసిన తర్వాత అసలు ఇంత తక్కువ టైంలో అంత బాగా ఎలా పర్ఫామ్ చేయగలుగుతున్నారంటే, ఒక టైంలో వాళ్ళు చేసిన స్కెచ్ వీడియోస్ వాళ్ళకి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అందుకే మీరు వాళ్ళని తీసుకొచ్చి 70mm ఫ్రేమ్ మీద పెట్టినా, ఆ లెన్స్ మీద పెట్టినా వాళ్ళకి చేంజ్ ఉండదు, వాళ్ళు న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు అంటూ ఉంటారు కదా. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు చేసిన స్కెచ్ వీడియోస్ మీ ఇద్దరు కూడా చేశారు కాబట్టి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, అది ఎలా ఉంటుంది అనేది? యా అండి, ఐ థింక్ ప్రైమరీ థింగ్ ఇస్, నేను స్కెచ్ వీడియోస్ కన్నా ముందు మా కాలేజ్లో థియేటర్ చేశాను. సో అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్లో ఒక పెద్ద సినిమాలో కెమెరా రోలింగ్ సైలెన్స్ అంటారు. మీకు మా కాలేజ్లో సైలెన్స్ ఉండదు. పైన క్లాసులు నడుస్తుంటాయి, పక్కన క్రికెట్ నడుస్తుంటే యూ హ్యావ్ టు పర్ఫామ్, ఆర్ స్టూడెంట్స్ కమెంట్స్ చేస్తుంటారు, యూ హ్యావ్ టు పర్ఫామ్. స్కెచ్ వీడియోస్ కూడా అంతే, మీకు ప్రాపర్ లైటింగ్ ఉండదు, మైక్స్ ఉండవు, యూ జస్ట్ హ్యావ్ టు పర్ఫామ్. సో అలాంటి ఎన్వైర్న్మెంట్లో యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో మీరు అన్నీ ఇచ్చి, స్క్రిప్ట్ ఇచ్చి, మీరు ఒక మంచి సెట్ ఇచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఈజియర్. బికాజ్ మేము ఆల్రెడీ ఇక్కడో జుగాడ్ చేసి నేర్చుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోద్ది. సో ఐ థింక్ అదే ఇప్పుడు గౌరీప్రియ హర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్లో మనకి కనిపించింది, అది ఆఫ్ హౌ మచ్ దట్ ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ అని. సో మీరు మీ జర్నీలోని ఆ స్కెచ్ వీడియోస్ మీకు ఎలా హెల్ప్ అయిందండి? నా జర్నీలో స్కెచ్ వీడియోస్ హెల్ప్ మీ ఇన్ స్టార్టింగ్ మై యాక్టింగ్ కెరియర్. యా, బిఫోర్ దట్ అసలు స్కెచ్ వీడియోస్ ఏదో ఫ్రెండ్స్తో చేసేద్దాం అంటే, సో థింగ్ ఈజ్ స్టార్టింగ్లో ఫ్యామిలీస్ డి నాట్ టేక్ ఇట్ సో సీరియస్. దే అలౌడ్ మీ ఓన్లీ ఫర్ స్మాల్ థింగ్స్. సో అలా ఐ హ్యాపెన్ టు జాయిన్ టమాడా మీడియా అండ్ దేర్ ఐ స్టార్టెడ్ విత్ sketch videos. My family was thinking I'm doing something for hobby, but my aim there was okay to do more and more and more, and then get better with it and approach bigger people. Atla anukunna. But yeah, I'm very grateful for everything I've done in the starting of my career, especially to all these sketch videos, because that has been a part of me for being here today. అందుకని నార్మల్గా ఇప్పుడు జర్నీలోని మెన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మ్యామ్. సో చిన్నప్పటి నుంచి ఏమవ్వాలని చాలా థాట్స్ ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడైతే ఒక యాక్ట్రెస్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు యాక్టర్ అవుదామంటే నాకు నిజంగా షాక్ అవుతుంటుంది. మీరు ఒక 10th క్లాస్లో నేను యాక్టర్ అయిపోదామని, తను ఒక ఇంటర్ టైంలో నేను యాక్టర్ అయిపోదామని, అంత టీనేజ్ ఏజ్లో లేకపోతే వెరీ యంగ్ ఏజ్లోనే అసలు అంత థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది అనేది. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద వరల్డ్ కదా, లైఫ్ కదా అనేది మారిపోయింది కదా. బట్ ఆ టైంలో ఎలా సిచ్యువేషన్ వస్తుంది, ఆ టైంలో మనకు తెలిసింది ఓకే ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చేసుకోవాలి, ఇంజనీరింగ్ చేసుకోవాలి, తర్వాత ఆలోచిద్దాం. దెన్ వీ రియలైజ్ ఈ బీటెక్ మనకు పనికి రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేది. బట్ అంత ఎంగేజ్లో ఎలా మీ ఇద్దరు కలేదు ఏమో అండి, అలా కాస్మిక్ గా తెలిసిపోయింది. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. మాకు లక్కీ మొత్తం ఇంజనీరింగ్ జాబ్ అయ్యాక కాకుండా కొంచెం కోవిడ్ ముందే తెలిసింది ఈ గుడ్ ఆడిషన్. గుడ్ థింగ్, గాడ్ లక్కీ. మీరు నార్మల్గా #90s వరకు ప్రతిసారి స్టోరీలో మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు #90s జస్ట్ స్టోరీ వినేసి మీరు మెస్మరైజ్ అయ్యారు, దెన్ యూ యాక్సెప్టెడ్. బట్ మిగతా అన్నిటితో పోల్చుకుంటే #90sకి మంచి అప్లోజ్ వచ్చింది, సుచి క్యారెక్టర్ కానీ, మిమ్మల్ని ఆడియన్స్ చేసే రికగ్నిషన్ కానీ. సో ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఒక స్టోరీ వస్తే నేను ఇప్పుడు ఏం చేయాలనేది? కాదు, #90s को నేను స్టోరీ విన్నప్పుడు I got excited. I just wait for my excitement. If I get excited, I go for it. Okay. That's it. I see #90s అప్పుడు I also had a thing in mind that I'm getting typecasted a lot, because నేను ఏదో అనుకొని నా క్యారెక్టర్ గురించి ఆర్క్ అంతా చూసుకొని నేను ఒక క్యారెక్టర్కి ఒప్పుకుంటే అది బయటకు వచ్చాక యూ డిడ్ హీరో ఫ్రెండ్ నో అంటారు. ఇప్పుడు హెలో వరల్డ్ కూడా యూ ఆర్ టెలింగ్ ఐ డిడ్ 7 months of homework, ఐ డిడ్ హీరో ఫ్రెండ్ అంటారు. సో ఫర్ 90s ఐ టోల్డ్ ఓకే ఐల్ డూ లీడ్. కానీ ఆ లీడ్స్ కూడా నాకు ఏమైంది, 2 years పట్టింది నాకు టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్ దట్ ఐఎమ్ నాట్ 15 years old. ఐఎమ్ యాక్చువల్లీ గ్రోన్ అప్, ఐ కెన్ డూ గ్రోన్ అప్ క్యారెక్టర్స్. 90s was a very normal character that I did, but అందులో నాకు ఛాలెంజ్ ఏముందంటే ఐ వాస్ ప్లేయింగ్ 10 years younger to me, నా యాక్చువల్ ఏజ్ కంటే. సో దాని తర్వాత ఇట్ టుక్ మీ రియలీ 2 years టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే లీడ్ చేసినా కూడా టైప్ కాస్ట్ అయిపోతున్నారు, సో వై టు స్టిక్ ఆన్ లీడ్స్, ఐ విల్ డూ ఎవ్రీ క్యారెక్టర్ దట్ ఎక్సైట్స్ మీ.
ఈవెన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు అండ్ ఐ లవ్ వేద. ఐ ఆస్క్డ్ ఆల్సో వేద క్యారెక్టర్ అయిపోయిందా అంటే 2 days షూట్ కూడా అయిపోయింది. ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ బట్ ఎస్ బట్ దెన్ until this time I did not meet the director. దీని తర్వాత I met director. After this conversation I met director and I got to know the whole characterization of Sameera. No. And I loved it. I really loved it. Sameera is also very beautifully written. Yeah, but first time when I got to know Sameera I did not know the whole detail. నాకు ఇట్లా ఉప్పు told. So thing is doing a court drama was in my wish list. కానీ కోర్ట్ డ్రామా చేస్తే యాజ్ అ లాయర్ లేదా జూనియర్ లాయర్ లాగానే చేయాలి అని చెప్పి నా మైండ్లో ఫిక్స్ అయి ఉండే. బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ పంకజ్ త్రిపాఠి, క్రిమినల్ జస్టిస్ అని ఒక సిరీస్ వస్తుంది. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయి ఇప్పుడు నేను పక్కా కోర్ట్ డ్రామా చేయాలి అండ్ ఐ విల్ డూ అ లాయర్ సీన్ అన్నట్టుగా అనుకున్నాను. దాట్ వాజ్ ద థింగ్ దట్ అట్రాక్టెడ్ మీ టు డూ వేద. బట్ ఆఫ్టర్ లిసనింగ్ టు ద హోల్ స్టోరీ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ దే చూస్ మీ ఫర్ సమీరా. సమీరా లేకపోతే అసలు ఈరోజు అబ్జెక్షన్ మై లార్డ్ లేదు, వేదాకు ఒక కాజ్ లేదు, పరశురామ్కి ఒక కాజ్ లేదు, వాళ్ళ లైఫ్ మళ్ళీ రీసైకిల్ అవ్వదు, చాలా ఉన్నాయి. సో సమీర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోల్ అబ్జెక్షన్ మై లార్డ్కి ఈరోజు మేము చూస్తుంటే. అందుకంటే అంటే మీరు యాక్టర్గా కాంప్లిమెంట్స్ ఎంతవరకు తీసుకుంటారో తెలియదు కానీ మీతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు వెరీ క్విక్ లెర్నర్, 4 to 5 pages ఇవ్వండి జస్ట్ సింగిల్ టేక్ అదరగొట్టిస్తుంది మీకు అనన్య. బట్ దీన్ని ఎక్కడ గ్రాప్ చేయగలిగారు ఒక యాక్టర్గా? I have no idea అండి. I think again it goes back to థియేటర్. ఎందుకంటే అక్కడ అండ్ నేను థియేటర్ చేసినప్పుడు కూడా మా సీనియర్స్ చాలా స్ట్రిక్ట్ ఉండే. సో మాకు స్క్రిప్ట్ వచ్చిన తర్వాత 2 days ఇచ్చేవాళ్ళు. 2 days తర్వాత నువ్వు స్క్రిప్ట్ పట్టుకుంటే ఇంకా తిట్లు పడతాయి, అసలు మనిషిలా కాదు, ఇంకా మోరల్స్ ఎథిక్స్ ఏమి ఉండకుండా తిట్టేవాళ్ళు. సో ఆ భయంతోనే నేర్చుకోవడం ఐ థింక్ అక్కడ నుంచి అలవాటు అయింది అనుకుంటా. బట్ ఒకసారి థియేటర్ స్క్రిప్ట్స్ అన్ని బట్టి పట్టడం నేర్చుకుంటే ఈ స్క్రిప్ట్స్ చాలా చిన్నగా అనిపిస్తాయి. బికాజ్ ఇక్కడ జస్ట్ ఆ రోజుకి నేర్చుకోవాలి, అక్కడ మొత్తం 1 hour పర్ఫార్మెన్స్ అంతా బై హార్ట్ అయి ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్. బట్ యాక్టింగ్ విత్ శ్రీకాంత్ గారు, ఎందుకంటే మీ ఇద్దరు జర్నీ చూస్తుంటే మీరే ఒక ఫాదర్ రోల్ తీసుకొని ఆయన కేర్ చేస్తూ ఉంటారు, ఆయన రియల్ ఏంటో మీరు ప్రతిసారి తెలియజేయని చూస్తూ ఉంటారు, ఆయన ఎక్కడన్నా తగ్గిస్తుంటే మీరు వచ్చి ప్రతిసారి వేదాగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఐ రియలీ లవ్ దట్ బాండ్ బిట్వీన్ మీ ఇద్దరి మధ్యలోని. సో ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది? గ్రేట్ యాక్టర్, చాలా హీస్ అ గ్రేట్ యాక్టర్. యాక్టింగ్ చాలా నేర్చుకున్నాను, బట్ ఈస్ ఆల్సో మోర్ దెన్ దట్ వండర్ఫుల్ పర్సన్. సో ఆయనతోని టైం స్పెండ్ చేయడం, ఆయనతో షూట్ చేయడం చాలా ఫన్గా అనిపించింది. అసలు అమ్మా ఇప్పుడు వెళ్ళాలా షార్ట్కి అనిపించలేదు, ఓ ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారో ఓకే లెట్స్ గో షూట్ అనిపించేది. ఇట్ వాజ్ ఆల్వేస్ ఎక్సైటింగ్. నాకే కాదు టీంలో అందరికీ. శ్రీకాంత్ సార్ సెట్ మీద ఉన్నారంటే అందరూ నవ్వుతూ జాయ్ఫుల్గా ఉండేవాళ్ళు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే మూడ్ ఒక 10% డౌన్ అయిపోయారు అందరికీ. హీ వాజ్ ద సోల్ ఆఫ్ ద సెట్. బట్ మీరు చాలా మినిమల్గా చేశారు కదా శ్రీకాంత్ గారితో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను మినిమంగా చేసా కానీ చేసింది మాక్సిమం ఆయనతోనే చేశాను. సో ఐ ఎంజాయ్డ్, ఐ రియలీ ఎంజాయ్డ్. బట్ మీ ఇద్దరి మధ్యలో నాకు సీన్ చాలా బాగా నచ్చింది మ్యామ్. మీరు ఫస్ట్ టైం సమీరాని చూడగానే ఒక వామ్ తగ్గిస్తారు తనకి, ఎంత న్యాచురల్గా ఫ్రేమ్ మీదకి వచ్చింది అని అంటే. బట్ ఈ బాండ్ మీ ఇద్దరి మధ్యలోని అంటే ఒక యాక్టర్స్గా ప్రమోట్ చేయడం ఇది సంథింగ్, అది ఎలాగ చేయాలి అది వర్క్లోని. బట్ ఇండివిజువల్గా ఈరోజు మీ ఇద్దరు జర్నీ ఎలా ఉంది ఒక యాక్టర్స్గా కానీ లేకపోతే ఒక ఫ్రెండ్స్గా కానీ? హౌ యూ ఎంజాయ్ దీస్, అంటే మీ ఆరాని కానీ మీ ప్రెజెన్స్ కానీ ఎలా ఎంజాయ్ చేసుకున్నారు? అయితే మేము చాలా ఫాస్ట్గా వైబ్ అయిపోయాం సెట్లో. ఐ థింక్ 1 day we met, ఆ రోజంతా షూట్ చేసాం. బట్ నెక్స్ట్ డే నుంచి ఇంకా మేమిద్దరం క్యారవాన్లో మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ. క్యారవాన్స్ కూడా ఒకే దగ్గర ఇచ్చారు. సో మార్నింగ్ వెళ్ళంగానే మధ్యలో డోర్ ఓపెన్ చేసి there was no privacy. అంతే. ఎక్కడ స్నేహల్ ఎక్కడ అనన్య క్యారవాన్, అనన్య ఎక్కడ స్నేహల్ క్యారవాన్, అంతే. So yes, we enjoyed a lot. And also I think the bond got more stronger when we spent 24 hours at once. ఒకటేసారి ఒకటి దగ్గర కూర్చొని we just enjoyed. There were only 4 girls on set. అందులో 2 బిజీ ఉండేవారు అండ్ మాకంటే ఎక్కువ బిజీ ఉండేవారు. సో మేమిద్దరమే we used to chill a lot. And our ideas match a lot. We both very similar. So కోర్ట్ రూమ్ డ్రామాస్ ఎప్పుడు చాలా సీరియస్గా ఉంటాయి కదా మ్యామ్. నేను కూడా సిరీస్ చూస్తున్నప్పుడు చాలా సీరియస్ నోట్లో వెళ్తుంది. మీరు ఎప్పుడైతే లక్ష్మి ఇంటికి వెళ్తారో ఎంత రిలాక్స్డ్గా అనిపించింది అంటే లాస్ట్ మినిట్ వరకు మేము గెస్ చేయలేకపోయాము.
బట్ హౌ యూ ఎంజాయ్ షూట్ చేస్తున్నప్పుడు? వి ఎంజాయ్డ్ లాట్. నేను అడిగిన ప్రతి వాళ్ళకి చెప్తున్నాను దట్ ఆ క్లోజ్ షాట్ లో వాటర్ వేసింది మా డైరెక్టర్ సార్. ఆ కట్ లో హీ వాస్ బిహైండ్ ద కెమెరా. అండ్ అయితే ఇట్లా అన్నిసార్లు రీటేక్ అన్న ప్రతిసారి అన్న కోపం అంతా కలెక్ట్ చేసుకొని వాటర్ వేసారు అనుకుంటా. బట్ దట్ వాస్ అ ఫన్ డే ఆన్ సెట్. ఒకే ఒక్క స్ట్రెస్ పర్సన్ ఉండే, దట్ వాస్ ద సౌండ్ పర్సన్. ఎందుకంటే మైక్ ఉండే నాకు. సో వాటర్ వేసిన ప్రతిసారి ఫస్ట్ యూస్ కమ్ మైక్ ఇవ్వరా ప్లీజ్. సో ఆ రోజు చాలా ఫన్ ఉండే. బట్ మీరు చాలా మోస్ట్ ఛాలెంజింగ్ మ్యామ్, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్వేస్ ఆ మూడ్లో ఉండాలి. మీరు అలా కనబడితేనే రియల్గా మాకు కనబడుతుంటారు. కాబట్టి మీకున్న మెంటల్ ఛాలెంజింగ్ ఏంటి సమీరా క్యారెక్టర్ని అచీవ్ చేయడానికి? నేను ఆల్వేస్ ఆ మూడ్ లో ఐ లిటరలీ ఎంజాయ్డ్. నేను యాక్చువల్లీ అదే అనుకుని వెళ్ళాను వెళ్ళక ముందు, దట్ మేబీ ఓకే ఇప్పుడు ఇది ఇంత సీరియస్ రోల్ ఉంటే ఉండాలి, కానీ నా వల్ల కాదు నేను. అండ్ ఆల్సో ది ఎనర్జీ ఆన్ సెట్ వాస్ సో వార్మ్, ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు స్టే ఇన్ దట్ జోన్. అసలు అవ్వలేదు. ఎవ్రీ వన్ ఇస్ సో చిల్. అక్కడ ఎంత సీరియస్గా వెళ్ళినా ఆ ప్రొడ్యూసర్ సార్ హీ ఆల్వేస్ ఈ స్మైలింగ్ లైక్ దిస్. చూసి ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. అండ్ దెన్ అండ్ ఐ కాంట్ స్టే సైలెంట్. అండ్ ఐ థింక్ దట్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ దట్ వాజ్ బెనిఫిట్ ఫర్ మీ. ఐ డి నాట్ హ్యావ్ టు స్టే రిజర్వ్డ్. చాలాసార్లు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఐ స్టే రిజర్వ్డ్. ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు ఓపెన్ అప్ సో వెల్ నాట్ ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్. కొన్నిట్లో నేను చాలా ఓపెన్ అప్ అయి చాలా ఎంజాయ్ చేసా, బట్ నాట్ ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఇందులో నాకు నేను ఇంట్లో సీరియస్గా ఉండాలి అనుకుని వచ్చిన మాట కూడా నేను మర్చిపోయాను. I just used to come on set and I used to enjoy. I never let anyone be in peace as far as I know. Seriously. అరణ్య గారిలో రియాక్షన్ లేదంటే అంత we enjoyed. నాకు లిటరల్ నాకు షాట్ ఉన్నా లేకపోయినా మా క్యారవాన్ లోకి నేను అనేదాన్ని సౌండ్ వినిపించేస్తుంది. స్నేహల్ చుట్టుపక్కల సౌండ్ ఆరా తెలుస్తుంది. నేను అన్న స్నేహల్ వచ్చింది కదా. సో వి ఎంజాయ్డ్ యూ blasting into our lives. I enjoyed being there with everyone. నిజంగా it was just very good. నాకు షార్ట్ లేకపోయినా కూడా నేను సెటిల్ అయిన ఉండేదాన్ని. నాకు చాలాసార్లు పీపుల్ దే యూస్ టు సే too many mosquitoes because we shot in places where there is mosquito పండుగ. అక్కడ కూడా దే యూస్ టు ఆస్క్ మీ టు స్టే ఇన్సైడ్. ఓకే ఓకే అంటూ లోపల ఉండేదాన్ని. మళ్ళీ కొంచెం ప్యాక అంటూ ఐ యూస్ టు బీ విత్ ఎవ్రీవన్. బట్ మీరు యాక్టర్స్గా చాలా స్లోగా మీ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ ఆడియన్స్కి స్ట్రాంగ్ వార్నింగ్ లాగా అనుకోవచ్చు. మేము ఇలాంటి రోల్సే చేస్తాము, మేము ఇలాంటి పర్ఫార్మెన్సే చేస్తాము, మీరు మా నుంచి పర్ఫార్మెన్స్ వస్తేనే అలాంటి స్టోరీస్ వస్తారు అన్నట్టు. ఎందుకంటే ఒక తెలుగు గర్ల్స్గా మీరు ఉండి మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం వీఆర్ సో హ్యాపీ. అవి చాలా బట్ మీ ఫిల్మోగ్రఫీలో వేద ఎలాంటి లెర్నింగ్స్ మీకు ఇచ్చింది, సమీరా మీకు ఎలాంటి లెర్నింగ్స్ ఇచ్చింది? వేదాతో నాకు వచ్చిన బిగ్గెస్ట్ రియలైజేషన్ వాజ్, నేను ఎప్పుడు నాకు స్ట్రాంగ్ క్యారెక్టర్సే కావాలి అని చాలా స్టర్న్గా కూర్చున్నాను. బట్ నాకు ఎప్పుడు కార్నర్ ఆఫ్ ద మైండ్లో ఒక డౌట్ ఉండేది, వెదర్ ఆడియన్స్ అలా చూడాలనుకుంటున్నారా లేదా అని. అండ్ నేను చాలాసార్లు అనుకునేదాన్ని ఆడియన్స్కి అలా చూడాలని, లేకపోతే నేను ఆపేస్తానులే, నాకు యాక్టింగే వద్దులే, చేసినంత వరకు చాలు అని. బట్ వేద చేసి ఇప్పుడు దానికి ఆడియన్స్ ఇస్తున్న రియాక్షన్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆడియన్స్ కూడా ఇదే కావాలి, ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వాళ్ళకి నచ్చుతున్నాయి. సో నాకు డబుల్ ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇంకా గట్టిగా నేను వేరే క్యారెక్టర్స్ చేయను. Learning. I just realized that I'm ready for more intense roles. అంటే ఇది అది చెప్తున్నా కదా, I wanted to do something like this, కానీ I only wasn't sure if I can pull it or not. అందుకని నేను స్టోరీ వింటున్నప్పుడు కొంచెం భయపడ్డా, వాట్ ఇఫ్ అంటే వీళ్ళంతా నమ్ముతున్నారు, నేను అది పుల్ చేయలేకపోతే ఏంటి. బట్ నౌ I think I'm ready for anything that comes my way. I would love to experiment. But I'm running out of time. I have to complete as soon as possible. So మీ జర్నీలోని శ్రీకాంత్ గారి వల్ల మెగాస్టార్ గారిని కలిశారు. Yes. In the starting of your journeys. Yes. ఆయనతో మీరు మాట్లాడిన మాటలు, మీరు దిగిన ఫోటోలు, అది ఎంత ఎనర్జీ ఇస్తుంది ఒక యాక్టర్గా? I think she's a better person to answer because she's a fan girl ఆ రోజు. Okay. I was shivering the whole time and he's so, words I'm not able to express properly, but I just felt very good. Okay. నేను ఈ రోజుకి వరకు కూడా I remember that day and I enjoy it. Wow. మీరు ఇంకా డ్రీమ్స్ లోనే కలుస్తారా అండి? డైరెక్ట్ గా వెళ్ళి కలిసేది ఇంకా తొందరలో. హోప్ఫుల్లీ మీరు అలా కోరుకుంటే కలిసేస్తాను నేను కూడా. నేను చిన్న 10th క్లాస్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నాను నేను. వి టాకింగ్ అబౌట్ అల్లు అర్జున్ సార్. సారీ, అల్లు అర్జున్ సార్.
So when I was 15 years Oh, old, okay. I had a dream that Allu Arjun sir told me to become an actor. Oh yes. She That's told how, me yeah. this. So he's, That's Yeah. how. he's Okay. relating అది to ఇంకా that. పెండింగ్ లో ఉండిపోయింది Pending లో ఉండిపోయింది, yeah. ఏం పెండింగ్ లేదు. Within 1 year she'll meet him also. See. సో ఫైనల్లీ Take me also. అంటే వాట్ వాజ్ యువర్ లెర్నింగ్ ఫ్రమ్ లక్కీ భాస్కర్? దుల్కర్ గారు లాంటి యాక్టర్ అంత పెద్ద సెటప్ లోని సో మీరు నేర్చుకున్న లెర్నింగ్స్ ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిలిటీ అండి. అంత పెద్ద గ్లోబల్ స్టార్ అండి దుల్కర్ సల్మాన్ గారు. హీ వాజ్ సో నార్మల్ ఆన్ సెట్, హీ వాజ్ సో స్వీట్, ఎవ్రీ వన్ వాజ్ హెల్పింగ్ మీ. అది నాకు చాలా కైండ్గా అనిపించింది. బట్ మోర్ దెన్ దట్ నేను నేర్చుకుంది ఈజ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. వెంకీ అట్లూరి సార్ ఎట్లా మీరు లక్కీ భాస్కర్ చూస్తే ద కాన్సెప్ట్ ఇస్ వెరీ యూనిక్, బట్ ఎవ్రీ సీన్ ఇస్ వెరీ రొటీన్. ఇంట్లో జరిగే సీన్, ఆఫీస్లో జరిగే సీన్, దాంట్లో కూడా ఎంత మైన్యూట్ డీటెయిల్స్ నోటీస్ చేసేవాళ్ళు, ఎంత మైన్యూట్గా ఇక్కడ ఈ కొంచెం చేంజ్తోని మొత్తం సీన్ మార్చేసేవాళ్ళు. దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ అండ్ ఐల్ క్యారీ ఇట్. నా లైఫ్ అంతా నేను గుర్తుంచుకుంటా. అది అక్కడ నేర్చుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ మా దగ్గర కరెక్ట్గా రాకపోవచ్చు కానీ మీరు యాక్టర్స్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో కీప్ డూయింగ్ దట్. ఎందుకంటే మేము ఎప్పుడు ఆడియన్స్గా చూస్తూనే ఉంటాం, అలాంటి యాక్టర్స్ మాకు కావాలి, అలాంటి పర్ఫార్మెన్స్ మేము కూడా చూసి మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ వేద అండ్ సమీరా అలాంటి ఒక మంచి మార్క్ చాలామంది ఉమెన్స్లో కూడా క్రియేట్ చేస్తుంటుంది. మీరు ఎలా ఉండాలి, మీరు ఏ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అనేది. సో విషింగ్ గ్రేట్ సక్సెస్, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you so much. అండ్ So- మీ రీసెర్చ్, దిస్ ఇస్ వెరీ ఫన్ Exactly. ఇంటర్వ్యూ. మీరు చాలా రీసెర్చ్ చేసి వచ్చారు. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే. How do you know my birthday? My birthday in Google is wrong. Followed you on Instagram and you posted. Oh, ఎందుకంటే Google లో if you see my birthday is wrong, don't follow that. 30 November is not my Tell birthday. when your birthday is. 13th August is my birthday. బట్ షీ బార్న్ ఆన్ ఫ్రైడే రైట్? Yeah. Oh. I know. Oh shit. ఇది నేను ఎక్కడ పెట్టలేదు. Yeah, 13th Friday. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా G5లో అబ్జెక్షన్ మై లార్డ్ మీరందరూ కూడా ఇంట్లో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.